నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పిన కుంకి ఏనుగుల గురించి తెలుసా? రైతుల కోసం ఐడియా ఎదిరింది. కుంకి ఎలిఫెంట్స్ అంటే ఎవరైనా విన్నారా? మనం గతంలో విన్నాం. అడవి ఏనుగులు విన్నాం, సాధారణ ఏనుగులు విన్నాం, ఐరావతం అంటే తెల్ల ఏనుగులు ఉన్నాయని విన్నాం. ఇప్పుడు కుంకి ఎలిఫెంట్స్ అంట. అసలు ఎవరికైనా తెలుసా? తెలుసా? మాకు తెలుసు అనే వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో ఎస్ తెలపండి. ఏపీ ఉప ముఖ్యమంత్రి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏనుగుల వల్ల పంటల ధ్వంసం, రైతులకు వస్తున్న సమస్యలపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాలో ఏనుగుల పంటలను ధ్వంసం చేస్తున్న విషయం ప్రస్తావనకు రాగా, ఎక్కువగా చిత్తూరు, పార్వతీపురంలో ఏనుగులు ఎక్కువగా అక్కడ ఏంటి చెరుకు బాగా పండుతుంది. సో అక్కడ ఏనుగులు ఏం చేస్తాయంటే చెరుకు అంటే చాలా ఇష్టం. సో అవి ఎక్కువ అక్కడికి వచ్చి విధ్వంసం చేస్తున్నాయంట. సో రైతులందరూ ఈయన దగ్గరికి ప్రస్తావించారంట. సో ఇప్పుడు ఈ ఐడియా రావడంతో ఈయన అధికారులతో మాట్లాడారంట. ఈ క్రమంలో అప్పుడే కుంకి ఏనుగుల గురించి చర్చ జరిగింది. అయితే కర్ణాటక నుంచి వీటిని తీసుకోవడానికి స్వయంగా తానే అక్కడ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా అన్నారు. కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకురావడానికి నేను ఆ ప్రభుత్వంతో మాట్లాడి నేను ఒప్పించి ఏదో రకంగా తీసుకొస్తా అని రిక్వెస్ట్ చేస్తా అని తెలిపారంట. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. కుంకి ఏనుగుల కోసం కర్ణాటక ప్రభుత్వానికి రిక్వెస్ట్, రైతుల సమస్యలకు చెక్ పెట్టొచ్చన్న అధికారులు. సో రైతులకు ఏదైతే సమస్య ఉందో పంట ధ్వంసం కాకుండా, చెరుకు నష్టం వాటిల్లకుండా, నెక్స్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ ఒక మంచి మార్గం వెళ్ళే దిశగా ఆ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నేను తీసుకొస్తా అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి ఆ తరహా ఏనుగులు తీసుకొచ్చేందుకు కృషి చేద్దామన్నారు. వన్య ప్రాణాలు రాకుండా విద్యుత్ ఫెన్సింగ్ వేసుకునే విధానాలు విడిచిపెట్టాలని ప్రజలు అవగాహన కల్పించాలని సూచించారు. అది చట్ట ప్రకారం నేరమని కూడా తెలియజేయాలని తెలిపారు. అసలు ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటో చూడండి. ఈ కుంకి ఏనుగులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అటవీ ప్రాంతాలకు దగ్గర ఉన్న గ్రామాలపైన, పంట పొలాలపైన ఏనుగులు దాడి చేస్తుంటాయి. రైతులు ఏనుగులను తరమడం అసాధ్యమని చెప్పాలి. వాటిని తరమడానికి ఇలా శిక్షణ పొందిన ఏనుగులను ఉపయోగిస్తారు. సో ఏనుగులు తరడం చాలా కష్టం. బట్ ఆ ఏనుగులు తరడానికి అంటే గెంటేయడానికి ఏనుగులు బాగా దోహదపడతాయంట. వీటినే కుంకి ఏనుగులు అంటారు. అయితే ఏపీలో జయంత్, వినాయక్ అనే ఆ 2 ఏనుగులు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లోని ననియాల సంరక్షణ కేంద్రంలో వీటిని ఉంచారంట. సో, ప్రెజెంట్ కొన్ని ఏనుగులు ఉన్నాయంట చిత్తూరు లాంటి ప్రాంతంలో. సో ఇప్పుడు కూడా ఇలాంటివన్నీ ఉంటే రాష్ట్రంలో పంటలకు ఎటువంటి నష్టం రాకుండా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మడ అడవుల పరిరక్షణ బాధ్యతగా తీసుకోవాలన్నారు పవన్ కళ్యాణ్. మాడ అడవుల పరిరక్షణలో కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. మడ అడవులు తీర ప్రాంతాల పరిరక్షణ కీలకమని, మానవ తప్పిదాలు మడ ఏనుగులు పాలిట శాపంగా మారాయని తెలిపారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు ఆయన శాఖ మీద. ఏంటంటే కుంగి ఎలిఫెంట్స్, ఈ కుంకి ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి అవి రైతులకు ఏ విధ్వంసం చేస్తుంది, ఏ పంట నష్టం వాటిల్తుందో దీని నుంచి ఎలా నివారణ చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఫెన్సింగ్ కడతారు ఒక పొలాలకి. అంటే ఏనుగులు ఏం ధ్వంసం చేయదు. దీనివల్ల కొన్ని ఏనుగులు చనిపోతున్నాయి. సో అటు వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా వాటిని ఎలా తరవాలి ఏంటని కుంకి ఏనుగులు చేస్తాంట. సో ఇవన్నీ ఎక్కువ కర్ణాటకలో ఉంటాయంట. సో కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడి నేను తెప్పిస్తానే ఆయన ఒక హామీ అయితే ఇచ్చారంట రైతులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో పాటు ఒకటి చెప్తాను, ముంపుకు గురైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో వాటికి కూడా 10 లక్షల హెక్టార్ల భూమి మునిగిపోయిందంట మన వర్షాలకి. సో వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. కొంచెం వాళ్ళకి జరగవలసిన రీతిలో నష్టం ఏదైతే వాటిందో దానికి పూర్తి చేయండి. ఈ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగుంది. ఈ పని కూడా కొంచెం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీకు తెలుపుతున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.